మీరు కోటీశ్వరులు అవ్వాలి అని అనుకుంటున్నారా? మీకు క్రోరోపతి అవ్వాలని లక్ష్యం ఉంటే సింపుల్గా మీరు 15x15x15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులు అవ్వచ్చు. దీనికోసం మీరు మంచి ఇన్వెస్టర్ అయితే చాలు, మీరు కోటీశ్వరులు అయినట్టే. దీనికోసం మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకోవాలి. ఇలా ఎక్కువ కాలం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడితే కోటీశ్వరులు కావటం పెద్ద కష్టమే కాదు. ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే చాలు, మిమ్మల్ని మీరు కోటీశ్వరులను చేసుకోవచ్చు. మీకు హెల్ప్ చేసే ఆ బెస్ట్ ఫార్ములా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా 15x15x15 స్ట్రాటజీతో మీరు 15 సంవత్సరాల్లో ₹1,00,00,000 టార్గెట్ చాలా సింపుల్గా అందుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో పెట్టుబడిదారుడు నెలకు 15,000 చొప్పున 15 ఏళ్ల పాటు 15% రాబడి అందించే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే దీని వెనుక ఉన్న కాంపౌండింగ్ ఫార్ములా అతిపెద్ద మ్యాజిక్ చేస్తోంది. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారుస్తుంది. ఈ ఫార్ములా వర్క్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఒకటే, రోజుకు ₹500 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టడమే. అంటే నెలకు 15,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టాలి. ఈ పద్ధతి ద్వారా 15% వడ్డీని పొందవచ్చు. ఎందుకంటే ఎస్ఐపిలో లాంగ్ టర్మ్లో 15% రాబడిని పొందటం పెద్ద విషయం కాదు. ఇక్కడ అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఏంటంటే చక్రవడ్డీ ద్వారా పెద్ద మొత్తంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీద ఈ వడ్డీ వస్తుంది. దీంతో మీ సంపద పెరుగుతుంది. సో మీరు నెలకు 15,000 చొప్పున 15 సంవత్సరాలలో మొత్తం 27 లక్షలు పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 15% వడ్డీని పొందారనుకుంటే మొత్తం ₹74,52,946 అవుతోంది. ఇలా ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీ కలిపితే 15 ఏళ్లలో ₹1,52,946 ఆ డబ్బు మీ సొంతమవుతుంది. ఆ తర్వాత మరో 15 సంవత్సరాలకు పెట్టుబడిని కొనసాగించొచ్చు. ఇలా చేస్తే తర్వాత 15 సంవత్సరాలలో ₹1,00,00,000 కాస్త ₹10,00,00,000గా మారిపోతాయి. ఇలా 15x15x15 నియమాన్ని ఉపయోగించి తెలివిగా పెట్టుబడి పెట్టినా మీరు కూడా కోటీశ్వరుడుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఎంత త్వరగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే అంత త్వరగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. 25 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయటం ప్రారంభిస్తే 40 ఏళ్లకే మీ చేతికి డబ్బులొస్తాయి. అదే 30 సంవత్సరాలకు స్టార్ట్ చేస్తే 45 సంవత్సరాలకు వస్తాయి. మంచి జీతం ఉన్నవారు ఈ ఆప్షన్ పరిశీలించొచ్చని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే కనీసం ₹10,000 చొప్పున పెట్టుబడులు పెట్టినా మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ ఫార్ములాను అనుసరించి ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టాలనుకుంటే ఆదాయం నెలకు దాదాపు 80,000 ఉండాలి. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం ప్రతి నెల 20% ఇన్కమ్ సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. నెలవారీ ఆదాయం 80,000 అయితే ప్రతి నెల 16,000 లేదా ఆదాయంలో 20% ఆదా చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఎస్ఐపిలో నెలకు ₹15,000 సులభంగా పెట్టుబడి పెట్టొచ్చు. ఇతర అవసరాలకు ఎలాంటి ఆటంకం కూడా ఉండదు.